హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ అమాషి. సో సీటెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ అయితే మనకి సండే ఉంది. సో ఎగ్జామ్కి సంబంధించి అసలు ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, సో బేసిక్గా మనకి అసలు ఒక ఎగ్జామినేషన్కి మనం వెళ్ళేటప్పుడు సో మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో ముఖ్యంగా నేను ఒకసారి ఓఎంఆర్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తానండి. ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఎటువంటి ట్రిక్స్ అనేవి ఫాలో అప్ చేస్తే మనం సీటెట్ని క్రాక్ చేయవచ్చు ఈజీగా అన్నది. సో అది డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. విజిట్ చేస్తే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. కేవలం సీటెట్ కదండి, డిఎస్సి టెట్కి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేయండి, లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సో ఈసారి మీరు వెళ్ళేది ఏంటి, ఆఫ్లైన్ పేపర్. ఆఫ్లైన్ పేపర్ అనే వెంటనే మనకి ఏమి ఇస్తాడు, ఓఎంఆర్ షీట్ అనేది. చాలా లెంతీ వీడియో ఇది, డ్యూరేషన్ చూసారు కదా, చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, అయినా మీకు చాలా వాల్యుబుల్ అండి ఈ వీడియో, చాలా వాల్యుబుల్. సో అయితే ఇక్కడ మనం ఓఎంఆర్ షీట్ అనేది ఇది ఏంటంటే సీటెట్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్. సో ఈ షీట్ అనేది నేను మీకు కావాలంటే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్లు ఇచ్చాను, నేను టెలిగ్రామ్ లింక్లు ఇచ్చాను, అక్కడ నుండి మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో అలాగే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ 1 డే ఎగ్జామ్ ఇంకా ఒకరోజు మాత్రమే సమయం ఉంది. సో ఈ ఒక్క రోజులో మ్యాక్సిమం మీరు ఎవరు కూడా కొత్తవి ఏమి చదవకండి దయచేసి. సో ఇవి ప్రాక్టీస్ చేసడం, అవి ప్రాక్టీస్ చేసడం, కొత్త వాటికి అస్సలు వెళ్ళొద్దు. సో ఎంతో కొంత చదివారు కదా ఈ టైంలో. మ్యాక్సిమం మనకి ఎంత టైం ఇచ్చాడండి, 2 months పైగానే మనకు టైం ఇచ్చాడు, డ్యూరేషన్ మనకి ఎక్కువ ఇచ్చాడు సీటెట్కి సంబంధించి. సో ఎంతో కొంత మీరు చదివారు కదా, సో ఆ చదివిందే అలా ఉంచండి మైండ్లో, కొంచెం రివిజన్ చేయడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్ రేపు అన్నప్పటికీ మీరు ఏం చేస్తారంటే చదువుతూ కూర్చున్నారనుకోండి, మైండ్ మొత్తం ఏంటంటే కొత్తవి చదివారంటే ముందు చదివిన అన్ని మర్చిపోతారు. సో అసలు అలాంటివి ఏమి చేయకండి దయచేసి, అలాంటివి ఏమి చేయకండి. సో అలాగే ఎగ్జామ్ హాల్కి ఎప్పుడు వెళ్ళాలి, రిపోర్టింగ్ టైము, అడ్మిట్ కార్డు, వీటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో వీటిని డిస్కస్ చేసే ముందు ఒకసారి మనం ఓఎంఆర్ షీట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వాటి గురించి కూడా డిస్కస్ చేసి లాస్ట్లో మనకి సైన్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్ పెడగాగికి సంబంధించి టర్మ్స్ని నేను డిస్కస్ చేస్తాను, పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే మీకు ఆఫ్లైన్ పేపర్లో భాగంగా మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్తో పాటుగా 2 బుక్లెట్లు ఇస్తారు. ఎన్ని బుక్లెట్లు ఇస్తారండి, 2 బుక్లెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 బుక్లెట్లు కూడా మనకి ఏంటి 2 బుక్లెట్లు ఇస్తారు. 2 బుక్లెట్లు ఇస్తారు. అందులో ఒక బుక్లెట్లో మనకి మీకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీకు సైకాలజీ, ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది ఒక బుక్లెట్లో ఉంటుంది. సో పేపర్ 2 వాళ్ళకైతే మనకి సోషల్ సైన్సెస్, మ్యాథ్స్, అలాగే సైకాలజీ అలాగే లాంగ్వేజ్, ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఒక బుక్లెట్ ఉంటుంది. సో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మీకు సెకండ్ బుక్లెట్ అనేది తెలుగుకి ఇవ్వబడుతుంది. సో 2 బుక్లెట్లు ఇచ్చారో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. తెలుగుకి ఇంకో బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలుగు బుక్లెట్లో మనకి ఏవైతే లాంగ్వేజ్ 1కి సంబంధించి కావచ్చు, సో లాంగ్వేజ్ 2కి సంబంధించి తప్పకుండా బుక్లెట్ అనేది మనకి సపరేట్గా ఉంటుందండి. లాంగ్వేజ్ 2 బుక్లెట్ అనేది మనకి సపరేట్గా ఉంటుంది. సో ఈ బుక్లెట్లోనే మనకి లాంగ్వేజ్ 1 తెలుగుగా తీసుకున్నా, లాంగ్వేజ్ 2 తెలుగుగా తీసుకున్నా ఒక బుక్లెట్ వస్తుంది. మిగిలిన సబ్జెక్టులు ఇంగ్లీష్తో పాటు మనకి ఇంకో బుక్లెట్ వస్తుంది. 2 బుక్లెట్లు ఇచ్చారా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే మీరు తెలుగుకి ఇచ్చారా లేకపోతే ఇంకేమైనా వేరే భాషకు సంబంధించి ఏమైనా బుక్లెట్ వచ్చేస్తుంది అన్నది చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మీ అడ్మిట్ కార్డు ఏదైతే మీ అడ్మిట్ కార్డు ఉందో ఆ అడ్మిట్ కార్డు అనేది మెయిన్గా మీరు చెక్ చేసుకోవాలి. అక్కడ మీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఏముంది అని. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఏదైతే మీకు అడ్మిట్ కార్డులో ఇవ్వబడిందో దాని ప్రకారంగానే మీరు ఓఎంఆర్ షీట్ అయితే చేయాలి. చాలామంది అంటున్నారు మేడం మేము తెలుగే తీసుకున్నాం బట్ హిందీ వచ్చేసిందండి, ఏం చేయాలండి అంటే ఏం చేయలేరు. అదే అటెంప్ట్ చేసి వచ్చేయడమే, నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, ఏదో మీకు వచ్చింది పెట్టేసి రావడమే. సో అందుకే అప్లై చేస్తున్నప్పుడు అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. కరెక్షన్ విండో కూడా ఇచ్చారు, అయినా సరే మరి అలా చేస్తే అలాగా. సో ఇక్కడ మనకి రోల్ నెంబర్ మెయిన్గా చాలామంది చేసిన తప్పు ఏంటంటే లాస్ట్ టైము రోల్ నెంబర్లు వేస్తున్నప్పుడు బబ్లింగ్ అనేది మిస్టేక్ చేసి వచ్చేసారండి. సో సరిగ్గా చెయ్యాలి బబ్లింగ్ అనేది. మీకు ఇచ్చిన ఏదైతే నెంబరు 1 అని ఉంటే 1 దగ్గర బబుల్ చేయడం, 0 అని ఉంటే 0 దగ్గర బబుల్ చేయడం, ఈ బబులింగ్ అనేది సరిగ్గా చేసుకోవాలి. అది కూడా బబుల్ అనేది ముందు ఇక్కడ నుండి మొదలెట్టకూడదు. ఎప్పుడు కూడా సర్కిల్, ఇది బబుల్ సర్కిల్ అనుకోండి, సర్కిల్ నుండి మొదలుపెట్టి ఇలా రావాలి. ఇలా వచ్చేయాలి.
చాలామంది ఈ మధ్యలోంచి మొదలు పెడతారు, సర్కిల్లోంచి మొదలుపెట్టి ఇలా వదిలేస్తారు అంతే. ఇదేంటి వ్యాలిడ్ కాదు. మనకి డార్క్గా చేయాలి మనం బబ్లింగ్ అనేది. బబ్లింగ్ అనేది ఎప్పుడు ఎలా చేయాలండి? డార్క్గా చేయాలి. సో పెన్ ఏం యూజ్ చేయాలి? పెన్ ఏం యూజ్ చేయాలండి? పెన్ను మనకి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనేది యూజ్ చేయాలి. సో మ్యాక్సిమం బ్లాక్ పెన్ అనేది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. బ్లాక్ పెన్ అనేది తీసుకువెళ్ళడానికి మీరు ట్రై చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే ప్రీ అడ్మిట్ కార్డా ఫైనల్ అడ్మిట్ కార్డా ఏం తీసుకువెళ్ళాలి? ఫైనల్ అడ్మిట్ కార్డ్ అని తీసుకువెళ్ళాలి. అది మీరు జిరాక్సే తీసుకెళ్తారా, లేకపోతే కలర్ జిరాక్స్ తీసుకెళ్తారా, నార్మల్ జిరాక్స్ తీసుకెళ్తారా అనేది మీ ఇష్టం. సో చక్కగా వచ్చేస్తుంది కదా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్ అడ్మిట్ కార్డ్ తీసుకువెళ్ళండి. సో మ్యాక్సిమం ఏంటండి ఎగ్జామినేషన్కి ఏంటి 1 గంట ముందే మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేపర్ 2 అనేది మార్నింగ్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. పేపర్ 1 అనేది ఆఫ్టర్నూన్. సో మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం 8 కల్లా మీరు సెంటర్కి వెళ్ళిపోండి. తప్పకుండా వెళ్ళిపోండి, 8కే వెళ్ళిపోండి. బికాజ్ ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది మనకి ఎలా ఉంటుందండి, కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం మన మైండ్ రిలాక్స్ అవుతుంది. సో 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే 9:15కి 9:20కి అలా వెళ్ళారనుకోండి, సో టెన్షన్ పడిపోతుంది. అసలుకే మనకి ఎగ్జాము, అసలుకే కొత్త చోటు, వాళ్ళు ఎక్కడో కేంద్రీయ విద్యాలయాల్లో కట్ట ఇస్తుంటారు సెంటర్స్. సో కొంతమంది అక్కడ హిందీ మాట్లాడే టీచర్స్ ఉంటారనమాట, అలాగే తెలుగు రాదు, మనమే ఇంగ్లీష్లో ఫాస్ట్గా వాళ్ళకి రిప్లై కట్ట ఇవ్వలేం కదా. అంటే అందరూ ఇస్తారని కాదు, అందరూ కాదు, కొంతమందికి కొంచెం మనకి తెలుగు అంటే కొంచెం మనం ఈజీగా మాట్లాడగలం తెలుగులో. వాళ్ళు ఏంటంటే హిందీలో ఏదో చెప్తుంటారు. కొంతమంది న్యూజిలేటర్లు ఇలా కూడా ఉంటారండి, 2 బుక్లెట్లు ఇవ్వాలని కూడా తెలుగులో ఉన్నారు. సో మీరే చెప్పండి వాళ్ళకి 2 బుక్లెట్స్ ఉంటాయి, మాకు తెలుగు బుక్లెట్ సపరేట్గా ఉంటుంది, సబ్జెక్ట్ బుక్లెట్ సపరేట్గా ఉంటుంది. బికాజ్ ఏంటి మేడం బుక్లెట్లు 2 ఇవ్వాలని తెలియకుండానే వాళ్ళు న్యూజిలేటర్ చేస్తున్నారంటే లాస్ట్ టైం నాకు చెప్పారండి. లాస్ట్ టైం రాసిన వాళ్ళు ఎగ్జామ్కి ఇంకా 15 నిమిషాలు టైం ఉంది అన్నప్పుడు సెకండ్ బుక్లెట్ ఇచ్చారంట. సో వాళ్ళు ఇచ్చారు సరే, వీళ్ళైనా అడగాలి కదా. సో ఆ 15 నిమిషాల్లో తెలుగు ఏం చేస్తారండి? ప్యాసేజ్లు చూస్తే ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి ప్యాసేజ్లు. సో ఏదో పెట్టొచ్చేసారంట. ఆల్రెడీ చెప్పారు నాకు లాస్ట్ టైం సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో బుక్లెట్లు 2 ఒకేసారి ఇవ్వమని మీరు చెప్పండి వాళ్ళకి. మ్యాక్సిమం ఇచ్చేస్తారు, ఇవ్వకపోతే చెప్పండి. ఏ బుక్లెట్ చేసుకోవాలన్నది మీ ఇష్టం, కానీ వాళ్ళు మీకు హ్యాండిల్ చేసేయాలి. ఎగ్జామినేషన్ ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే 2 బుక్లెట్స్ మీకు ఇచ్చేయాలి. మీరు లాంగ్వేజే ఫస్ట్గా స్టార్ట్ చేసుకుంటారా, లేదా సబ్జెక్ట్ చేస్తారా అన్నది మీ చాయిస్. అది మాత్రం వాళ్ళకి మీరు చెప్పండి ఒకసారి, వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే. సో అది. సో ఈ విధంగా పేపర్ 2 మార్నింగ్, ఆఫ్టర్నూన్ పేపర్ 1. సో ఇది మార్చారు, ఇది ఒకసారి మీరు గమనించాలి. సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం దూరంగా ఉన్న వాళ్ళు 1 డే ముందే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ వాళ్ళు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, ఆఫ్టర్నూన్ వాళ్ళు మంచి లంచ్ చేసి వెళ్ళండి. టెన్షన్లో చాలామంది చేయరు అనమాట. సో అలా వెళ్ళిపోయారంటే ఇంకా మీకు అంతే, ఇంకా ఎగ్జామ్ ఏమి రాయరు. ఎగ్జామ్ రాయకుండా ఆకలి అనేసి ఉంటారనమాట. సో తప్పకుండా మార్నింగ్ వెళ్ళి వాళ్ళు బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ వెళ్ళి వాళ్ళు లంచ్ చేసి వెళ్ళాలి. తప్పకుండా 1 అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్, 1 గంటకు ముందే, మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ ముందు వెళ్ళిపోండి. ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకువెళ్ళండి. ఇంకోటి అంటే ప్రూఫ్, ఐడి ప్రూఫ్. సో ఐడి ప్రూఫ్ అనేది ఏమిటి? సో ఐడి ప్రూఫ్ అనేది మీకు మ్యాక్సిమం ఏదో ఒకటి, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3లో ఏదైనా తీసుకెళ్ళండి. ఒక ఫోటో తప్పకుండా తీసుకెళ్ళండి. ఒక ఫోటో అనేది తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి కాదు, తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, 3లో ఏదో ఒకటి, వాటితో పాటు ఒక ఫోటో అనేది మీరు తీసుకువెళ్ళాలి. ఎగ్జామినేషన్కి ముందు 1 గంటకు ముందే మీరు మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ నేను చూస్తాను ఎంతమంది లైక్ చేస్తారు వీడియోకి. సో ఇక్కడ ఐడి ప్రూఫ్కి సంబంధించి మీకు క్లియర్ అయింది కదా. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్ళచ్చు. ఎలా చేస్తారు మిగిలిన మీకు ఏవైతే. ఇంకో విషయం ఏంటంటే వాచ్ ఇస్ నాట్ అలౌడ్ అండి. ఎనీ టైప్ ఆఫ్ వాచ్ అస్సలు అలౌ చేయరు. సో వాచ్ మ్యాక్సిమం మీరు తీసేయండి, వేసుకుని వెళ్ళొద్దు. అలాగే డ్రెస్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా సింపుల్ వేరింగ్ డ్రెస్, కంఫర్టబుల్, మరీ హెవీగా వద్దు, మీకు కంఫర్ట్గా ఉండే డ్రెస్ అనేది మీరు వేసుకుని వెళ్ళండి. వాటర్ బాటిల్ అనేది అలౌ చేస్తారు, వాళ్ళు అలౌ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. అది ఏంటి, కరోనా టైంలో ఇచ్చాడు మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఇప్పుడు ఏమైనా మీకు అడ్మిట్ కార్డుతో అది ఏమైనా డౌన్లోడ్ అవుతుందా? అవ్వదు. సో అది తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేను మళ్ళీ ఏమైనా మర్చిపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఒకేసారి అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి కదా. సో మ్యాక్సిమం అన్నిటికి నేను సాల్వ్ చేస్తాను. సో అడ్మిట్ కార్డు క్లియర్ అయిపోయింది, ఐడి ప్రూఫ్ క్లియర్ అయింది, అలాగే టైమింగ్స్ అనేవి క్లియర్ అయ్యాయి. పెన్ మ్యాక్సిమం బ్లాక్ పెన్ తీసుకోవాలండి.
బ్లాక్ ఆర్ బ్లూ, ఏదైనా సరే ఏదైనా పెన్, మీరు ఏదైనా పెన్ ఒకటి తీసుకెళ్ళండి, బ్లాక్ కానీ బ్లూ పెన్ కానీ మీరు తీసుకెళ్ళండి. మ్యాక్సిమం బ్లాక్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్లాక్ బాల్. సో చాలామంది ఇది తీసుకెళ్ళారండి లాస్ట్ టైం. ఏంటి, మనం గ్లిటర్ రాస్తాం కదా, గ్లిటర్ పెన్, గ్లిటర్ బ్లాక్ పెన్, అది తీసుకెళ్లారు. గ్లిటర్ బ్లాక్ పెన్ ఎందుకు తీసుకెళ్తారు అసలు మీరు చెప్పండి? గ్లిటర్ చేసి ఇక్కడ బబుల్ చేస్తే అది అసలు ఇది అవుతుందా? అసలు ఉంటుందా బబుల్లోకి అది గ్లిటర్? అది ఏమైపోతుందండి, అది ఇలా మొత్తం సర్కిల్లో బయటకు వచ్చేస్తుందండి. అదేమవుతుందండి, సర్కిల్ యొక్క బయటకు వచ్చేస్తుంది. కాబట్టి పెన్ అనేది ఏంటండి, ఇంక్ పెన్ లాంటివి, అలాంటి జెల్ పెన్స్ అలాంటివి తీసుకోవాలి. అలాంటివి అసలు తీసుకువెళ్ళకండి. మంచి 5 రూపీస్ పెన్స్ అలా ఉంటాయి కదా, సో బాల్ పెన్స్ అవి తీసుకోవాలని ట్రై చేయండి, బ్లూ ఆర్ బ్లాక్. సో ఇది దీనికి సంబంధించి. సో మనకి ఇంకో విషయం ఏంటంటే, సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, అసలు క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని సీటెట్కి సంబంధించి ఇది కూడా తెలియాలి. సో ఓసీ వాళ్ళకి 90 రావాలి అకార్డింగ్ టు సీటెట్. ఓసీ వాళ్ళకి 90, మిగిలిన ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళకి రిజర్వ్ కేటగిరీస్కి 82 మార్క్స్ రావాలి. సో 82 మార్క్స్. సో మ్యాక్సిమం 90 తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఎనీ కేటగిరీ. బికాజ్ మీకు స్టేట్ లెవెల్లో మీకు రిజర్వేషన్ ఉంటుంది, కానీ కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్కి ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా సరే ఓసీ లాగే 90 మార్క్స్ రావాలి. అప్పుడే మీరు ఈఎంఆర్ఎస్ కావచ్చు, ఎన్వీఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు ఎలిజిబుల్ ఉంటారండి. ఎందుకంటే కొన్ని కేటగిరీస్ సెంట్రల్ వైజ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి రిజర్వేషన్ పోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మీరు మ్యాక్సిమం 90తో అందరితో పాటు జనరల్ కేటగిరీలో మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మేడం మాకు డిఎస్సి రాసుకుంటే చాలు, మేము సెంట్రల్ జాబ్స్ ఏమి రాయము అంటే కనుక మీ రిజర్వేషన్ల ప్రకారం మీరు స్కోర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మ్యాక్సిమం మంచిగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి, వెయిటేజ్ కూడా కలుస్తుంది కాబట్టి సీటెడ్ అది. సో క్వాలిఫికేషన్ ఇది, నెగిటివ్ మార్కింగ్ లేదండి, సో గెస్ చేసి పెట్టండి. సో ఇవే చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ నేను. సో ఓకే, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, మిగిలిన కేటగిరీస్కి స్పెషల్ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపర్ 1 పేపర్ 2 బోత్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మార్క్స్. సో గెస్ చేసేవి జీ మీన్స్ గెస్ చేసి పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే సో సీటెట్లో మీరు పాస్ అవ్వాలన్నా ఫైనల్గా వచ్చేసింది ఆ రోజు మనకి ఎగ్జామ్ రాసే రోజు. సో ఎలిమినేట్ చేయాలి ఆప్షన్స్ని, ఏది నెగిటివ్గా ఉంది ఏది పాజిటివ్గా ఉంది చూసి మీరు బాగా ఎలిమినేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ని. అండ్ వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వాచ్ లేకపోతే ఎలాగా అంటే అక్కడ క్లాక్ ఉంటుంది, మ్యాక్సిమం స్కూల్స్ కాబట్టి ప్రతి రూమ్లోనూ క్లాక్ ఉంటుంది, లేదా ఇన్విజిలేటర్ చెప్తారు, లేదా బెల్ కొడుతూ ఉంటారు. 30 నిమిషాలకి వాళ్ళు బెల్, లేదా 1 అవర్కి కంప్లీట్ అయిందని బెల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు టైం మేనేజ్మెంట్ అనేది చాలా మంచిగా అయితే చేయాలి. సో పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ ద్వారా ఎలిమినేట్ చేయండి. సో గెస్గా ఉన్నవన్నిటికి మ్యాక్సిమం మీకు రాని వాటికి కూడా మీరు ఆన్సర్ చేసి వచ్చేయండి, ఏమీ నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. సో అయితే ఇప్పుడు ఫైనల్గా మనకి ఈ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో ఈ ఓఎంఆర్ షీట్లో మనకి ఇక్కడ మెయిన్ బుక్లెట్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడైతే ఎం ఉంది, కొంతమందికి ఐ ఉంటుంది, కొంతమందికి ఏ ఉంటుంది. మీకు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బబుల్ చేయాలి, ఇక్కడ బబుల్ చేయాలి, అలాగే లాంగ్వేజ్ కోడ్ దగ్గర కూడా మీరు బబుల్ చేయాలి. ఇదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నారు మేడం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకోకండి, ఇది మాకు తెలియదా, మేము ఏమైనా చిన్నపిల్లలు మేము టీచర్స్ అని అనుకోకండి దయచేసి. బికాజ్ చాలామంది ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉన్నారు, లాస్ట్ టైం చాలామంది ఇక్కడ కోడ్స్ సర్కిల్ చేయకుండా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. సో వ్యాలిడ్ అవ్వండి, చాలాసార్లు అవ్వవు, తీసుకోదు ఓఎంఆర్ షీట్ అది. అలాగే రోల్ నెంబర్లు మిస్టేక్స్ చేయొద్దు దయచేసి, మ్యాక్సిమం ఏంటి కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. సో అది మీకు అంతగా భయం వేసేస్తే ఫస్ట్ టైం బబుల్ చేయాలంటే బుక్లెట్ వెనకాల రఫ్ ఉంటుంది కదా, రఫ్లో సర్కిల్ వేసుకుని సర్కిల్ అనేది ఎలా బబుల్ చేయాలని చెప్పాను నేను మీకు. ఇదే సర్కిల్ అనుకోండి, ఇక్కడ నుండి మొదలు పెట్టండి, ఇక్కడ నుండి మొదలు పెట్టి ఇలా 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 రౌండ్ చేసి మొత్తం ఫుల్ చేయండి, సరేనా. మొత్తం చాలా నీట్గా ఫుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చాలా డార్క్గా మీకు సర్కిల్ అనేది ఇలా ఏంటండి చూసారా, ఇక్కడ నేను ఎంత డార్క్గా చేశానో. సో ఇలా చేసి రండి, అర్థమవుతుందా. కొంతమంది ఏంటో మరి అది ఏంటో తెలీదు, ఇలా చేసి వదిలేస్తారు, లేకపోతే ఇలా
ఇలా ఈ షేప్లో చేసి రాకండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే అక్కడ ఓఎంఆర్ అనేది మీకు కరెక్ట్గా ఏంటండి తీసుకుంటుంది అనమాట. బుక్లెట్ కోడ్స్ అనేవి చూసుకోవాలి, రోల్ నెంబర్ చూసుకోవాలి, మెయిన్ టెక్స్ట్ బుక్ కోడ్ చూడాలి. మీకు తెలియకపోతే 2-3 సార్లు అడగండి, ఇన్విజిలేటర్కి తప్పేమీ లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాస్ట్లో మనకి సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. సో చాలామంది ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసి వచ్చేస్తున్నారు, అలా చేయొద్దు. ఇన్విజిలేటర్ని చేయనివ్వండి, మీరు ఇక్కడ చేయండి. సో ఇది మనకి చూసారా కోడ్ మారుతుందని చెప్పాను కదా, ఇక్కడ ఎం ఉందనేసి రేపొద్దున మీకు ఎంఏ వస్తుందని లేదు. మీకు బుక్లెట్లో మేడం ఎం చూపించారనేసి అక్కడ ఎం చేసి రాకండి దయచేసి. మీకు అక్కడ ఇచ్చిన బుక్లెట్లో ఎం ఉందా ఏ ఉందా అది చూసుకుని రండి. ఇది తెలుగుకి సంబంధించిందండి. సో మ్యాక్సిమం మీకు ఇచ్చిన బుక్లెట్స్ దగ్గర కూడా మీరు రాసుకోండి మీ నేము, ఏదైతే మీ హాల్ టికెట్ నెంబరు, మీ సిగ్నేచరు, ఇవి మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. సో ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి డూ అండ్ డోంట్ కూడా డిస్కస్ చేయాలి, మెథడాలజీకి సంబంధించి. సో ఇది ఓఎంఆర్కి సంబంధించి. సో ఇంకో విషయం ఏంటంటే ఓఎంఆర్ అసలు ఎలా అటెంప్ట్ చేయాలి మేడం? సో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అంటే మ్యాక్సిమం 30 అటెంప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ముందు సైకాలజీ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రీడ్ చేసిన తర్వాత ఒకేసారి బబుల్స్ అనేవి ఫిల్ చేయండి. సైకాలజీ అందరికీ కూడా పేపర్ 1 పేపర్ 2 స్టార్టింగే ఉంటుంది. 1 నుండి 30 క్వశ్చన్లు సైకాలజీ మనకి ఈ రోమన్ మొత్తం. సో ఒకేసారి సైకాలజీ మొత్తం బబుల్ చేయండి. ఒక్కొక్కటి బబుల్ చేశారంటే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి మనకి సైకాలజీ అంతా కంప్లీట్ అయ్యాక సైకాలజీ మొత్తం ఒకసారి ఏంటి ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్ చేసుకోండి, టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు బబుల్ చేసేయండి 30 కూడా. సో మ్యాక్సిమం ఆన్సర్ బుక్లెట్లోనే బబుల్ చేయండి అండి. ఫస్ట్ బబుల్ ఆర్ టిక్ చేయండి. ఎందుకు అంటే ఈ మన సీటెట్లో అప్లికేషన్ అనమాట, ఏంటి క్లాస్ రూమ్ అప్లికేషన్. మీరు డైరెక్ట్ క్వశ్చన్ చూసేసి వచ్చేసి ఇక్కడ బబుల్ చేసేసారనుకో, తర్వాత మళ్ళీ ఆప్షన్ చదివేటప్పటికి బాబు ఇది కాదేమో పైదేమో అని అనిపిస్తుంది. అందుకే ముందు ఒకసారి క్వశ్చన్ ఏది కరెక్ట్ అన్నది బుక్లెట్లో రైట్ చేసుకుని దాన్ని చూస్తూ ఈ 30 కూడా ఏం చేస్తారు బబుల్ చేసండి. సైకాలజీ తర్వాత ఏదైతే మీకు సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్, తర్వాత సైన్స్ పేపర్ 2 వాళ్ళకి వేరుగా ఉంటుంది, తర్వాత మనకి పేపర్ 1 వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళండి. సో లాంగ్వేజెస్కి లాస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాంగ్వేజెస్ అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, మీ అడ్మిట్ కార్డులో మీకు ఇవ్వబడుతుంది. మీరు లాంగ్వేజ్ 1గా ఏం చూస్ చేసుకున్నారు, ఇంగ్లీష్ తీసుకున్నారా, తెలుగు తీసుకున్నారా, ఏం తీసుకున్నారు, మీ అడ్మిట్ కార్డులో మీకు ఇవ్వబడిన లాంగ్వేజెస్ బట్టే మీరు ఏంటి బబుల్ చేయాలి, వేరే చాయిస్ లేదు. సో మీకు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2గా మీరు సపోజ్ లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నారు, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకున్నారు. అప్పుడు మీ ఓఎంఆర్ ఏంటి? అప్పుడు మీరు ఏం చేయాలండి? లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నప్పుడు 91 to 120 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అలాగే లాంగ్వేజ్ 2ని మీరు ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు 121 to 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఇది మీ ఎగ్జామ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ సైకాలజీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్ ఇవన్నీ ఈక్వల్గానే ఉంటుంది. ఈవీఎస్ ఇవన్నీ లైన్గా ఉంటాయి. ఇక్కడే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. లాంగ్వేజ్ ఏం చేయాలి? ఎక్కువ మంది తప్పులు చేసి వచ్చేస్తుంది కూడా ఇక్కడే లాంగ్వేజెస్లో. మీకు పైన అడ్మిట్ కార్డులో ఉంటుంది. లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు తీసుకుంటే 91 నుండి 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. బుక్లెట్లో కూడా ఉంటుంది, తెలుగు బుక్లెట్లో. తెలుగుకి సంబంధించిన ఏదైతే బుక్లెట్ ఇస్తాడో ఆ బుక్లెట్లో కూడా ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, లాంగ్వేజ్ 1 తెలుగు అయినప్పుడు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అయిపోతుంది. అప్పుడు ఇంగ్లీష్ 121 to 150. సో అలా కాకుండా మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, 91 నుండి 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అప్పుడు మీ లాంగ్వేజ్ 2 తెలుగు అవుతుంది, తెలుగు టీ. అప్పుడు లాంగ్వేజ్ 2 తెలుగు అయినటువంటి 121 to 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి రావాలి. సో ఇది లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కి సంబంధించి క్వశ్చన్ నెంబర్. సో మ్యాక్సిమం 30 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసి బుక్లెట్లో తర్వాత 30 క్వశ్చన్లకు కూడా బబుల్ చేయడానికి ట్రై చేయండి. సో ముందు నేను 150 చూసేసి ఆ తర్వాత టైం ఉంటే బబుల్ చేస్తానంటే అక్కడ టైం అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలా చేయకండి. మ్యాక్సిమం 30కి మీరు ఏం చేస్తారండి చేయడానికి ట్రై చేయండి. ముందు తెలుగు చేసేస్తానంటే తెలుగు చేసేయండి. తెలుగు చేసేసి తెలుగు పేపర్ మొత్తం అయిపోయాక ఆ బబుల్ మొత్తం అయిపోయాక అప్పుడు నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది సో
ఇన్విజిలేటర్ సైను, అలాగే మీ సైన్ అన్నది ఒకసారి చూసుకోండి. సో ఇది కావాలంటే శాంపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. బుక్లెట్ కోడ్స్, రోల్ నెంబర్ కోడ్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి. సో ఇది తెలుగుకి సంబంధించి అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి ఎంత నీట్గా రాశారో వీళ్ళు. సో ప్రింట్ చేశారు. భాష 1 తెలుగుగా తీసుకుంటే ప్రశ్న 91 నుండి 120 వరకు సమాధానం ఇవ్వండి. భాష 2ని తెలుగుగా తీసుకుంటే ప్రశ్న 121 నుండి ప్రశ్న 150 వరకు సమాధానం ఇవ్వండి. చాలా చాలా ఈజీ అండి. మనకి చిత్తు కోసం వెనకాల వాళ్ళు ఇస్తారు రఫ్ అనేది. సో ఇక్కడతో ఎగ్జామ్కి సంబంధించి అన్నీ క్లియర్ అయ్యాయి. ఇదండి ఓవరాల్గా. సో ఇంగ్లీష్ మెథడాలజీ డిస్కస్ చేస్తాను. బోత్ పేపర్ 1, పేపర్ 2, సైన్స్, సోషల్, ఎనీ బ్యాక్గ్రౌండ్. సో యూజ్ అవుతుంది మీకు. సో అండ్ దీని తర్వాత సోషల్ అలాగే సైన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంగ్లీష్ మెథడాలజీలో మీరు చేయవలసినవి ఇవన్నీ ఏంటండి పాజిటివ్ వర్డ్స్ అండి. సో ముఖ్యంగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూకి సంబంధించి స్కిల్స్ని మనం డెవలప్ చేయాలి. ఏదో ఒక స్కిల్ మీదే ఫోకస్ చేయకూడదు. లిజనింగ్ స్కిల్ మీదే లేదా స్పీకింగ్ స్కిల్ మీదే లేకపోతే రీడింగ్ ఆర్ రైటింగ్ స్కిల్ మీదే ఫోకస్ చేయకూడదండి. 4 స్కిల్స్ కూడా మనం సమానంగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎవ్రీ లెర్నర్ ఈజ్ యూనిక్. దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ వర్డ్ అండి. ప్రతి లెర్నర్ కూడా యూనిక్గా ఉంటాడు. సో అందరికి కూడా ఏంటండి మనకి ఎవ్రీ లెర్నర్ యూనిక్ అంటే అర్థం ఏంటంటే అందరూ ఒకే విధంగా నేర్చుకుంటారని లేదు. మనకి ఏంటి ప్రతి లెర్నర్లో కూడా మనకి డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. సో డైవర్సిటీ ఉన్నప్పుడు దీన్ని మనం ఒక రీసోర్స్గా యూజ్ చేసి ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో మనం టీచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. డైవర్సిటీ అని త్రూ యాక్టివిటీస్ ద్వారా మీరు క్లాసెస్ చెప్పండి, లెసన్స్ చెప్పండి అని చెప్పడం, అలాగే వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ ఏంటి పాజిటివ్. అలాగే ఎనేబుల్ ప్రాక్టీస్ ఇన్ కాంటెస్ట్ అనేది మనకి ఏంటంటే ఒక పాజిటివ్ వర్డ్. అలాగే బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. ఒక పాజిటివ్ వర్డ్. సో అలాగే హెల్ప్స్ లెర్నర్స్ అసోసియేటెడ్ వర్డ్స్ విత్ ఆబ్జెక్ట్స్ దే సీ ఇన్ ది రియల్ లైఫ్. సో రియల్ లైఫ్లో ఉండే ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ని వర్డ్స్ రూపంలో స్పెల్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ స్పెల్స్. సో వాటి సహాయంతో పిల్లవాడికి చెప్పడం ఇది ఒక పాజిటివ్ వర్డ్. సో మనకి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి టెట్, డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వీడియో లాస్ట్లో చూడండి అసలు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది ప్రాసెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. తప్పకుండా ఒకసారి చూడండి. చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, మేడం మీరు ఇంగ్లీష్లో ఉన్నది భలే తెలుగులో భలే చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ అనేది ట్రాన్స్లేట్ చేస్తూ అంటున్నారు, క్లాసెస్ కూడా అలాగే ఉంటాయంటే క్లాసెస్ కూడా ఇలాగే ఉంటాయండి. మనకి సీటెట్ ఏదైతే సిలబస్లో ఉన్న సైకాలజీ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, పేపర్ 1 అలాగే పేపర్ 2 క్లాసెస్ అనేవి ఉన్నాయి మన ఛానల్ యాప్లో అనమాట. సో ఆ క్లాసెస్ కూడా నేను అలాగే చెప్తున్నాను. ఇంగ్లీష్ టు మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూనే మీకు చెప్తున్నాను. స్క్రీన్ మీద చూడొచ్చు కావాలంటే. యాప్ లింక్ ఉంది. ఎవరైనా నెక్స్ట్ సీటెట్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, చాలామంది మిస్ అయిపోయారు బ్యాచెస్లో జాయిన్ అవ్వడం. సో నెక్స్ట్ సీటెట్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని క్లాసెస్ చెప్పడం, అలాగే ఎన్రిచింగ్ లింగ్విస్టిక్ క్యాపబిలిటీ అండ్ సో మనకి అప్రిషియేట్ చేయాలండి. పిల్లవాడు నేర్చుకున్న ప్రతి దాన్ని కూడా మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి. రివార్డ్స్ ఇవ్వడం, క్లాపింగ్ ద్వారా అప్రిషియేట్ అయితే చేయాలి. సో అలాగే ఇక్కడ మనకి లింగ్విస్టిక్ క్యాపబిలిటీని ఎన్రిచ్ చేయాలి. లింగ్విస్టిక్ అంటే ఏంటండి ఈ వర్డ్స్కి సంబంధించి ఏవైతే మనకి ఇంగ్లీష్ మెథడ్స్లో ఉండే టర్మ్స్ గురించి వీటి గురించి వాళ్ళలో డెవలప్ చేయడం, అలాగే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగడం, డైవర్జెంటింగ్ థింకింగ్. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్గా మనం ఎంగేజ్ చేయాలి. దేంట్లో ఎంగేజ్ చేయాలి? మీనింగ్ఫుల్ టాక్లో ఎంగేజ్ చేయాలి. పిల్లవాడికి ఎప్పుడు కూడా ఏం చేయాలండి? మీనింగ్ఫుల్ టాక్లో ఎంగేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. మాట్లాడించాలి ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో. అలాగే యాక్టివ్ లెర్నింగ్ చేయడం, కన్స్ట్రక్టివ్ క్లాస్ రూమ్గా ఉంచడం, అలాగే ఓపెన్ ఎంకరేజింగ్ అట్మాస్ఫియర్, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కావచ్చు. అలాగే అన్నిటిని స్పీకింగ్, లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ప్రతి స్కిల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం, డిస్కషన్స్, డిబేట్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ ఏంటి పాజిటివ్ వర్డ్స్ అనమాట. అలాగే చూడండి కన్వర్సేషన్ స్కిల్స్, రీడింగ్ టు కమ్యూనికేట్ కాంపిటెన్స్. సో పిల్లల్లో కన్వర్సేషన్ స్కిల్స్ని డెవలప్ చేయాలి. అలాగే చూడండి ఇక్కడ మనకి సో ముఖ్యంగా నర్సరీ లెవెల్స్కి ఎవరైతే ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా రైమ్స్ ద్వారా
రైమ్స్ ద్వారా బోధన చేయాలి, రైమ్స్ పాడించాలి, రిసైట్ చేయాలి, ఎఫెక్టివ్లీ చాలా రాగయుక్తంగా వాళ్ళకి యాక్షన్స్తో మనం చెప్పడం అనేది చాలా చాలా పాజిటివ్గా మీరు తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్కే కాకుండా అదర్ రిసోర్సెస్, అదర్ మెటీరియల్స్ కూడా టీచింగ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మోటివేట్ చేయాలి, స్టూడెంట్స్ని ఎప్పుడు మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే కొలాబరేషన్ లెర్నింగ్ అనేది, కొలాబరేషన్ లెర్నింగ్, సిచ్యువేషన్ బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ ఏంటండి ప్రొవైడ్ ఫీడ్బ్యాక్, స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్కి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా యాజ్ ఇంగ్లీష్ టీచర్గా మనం చేయవలసిన పాజిటివ్ వర్డ్స్. సో డోంట్, ఏమి చేయకూడదంటే డామినేటెడ్ క్యారెక్టర్గా ఒక టీచర్ ఎప్పుడు క్లాస్ రూమ్లో బిహేవ్ చేయకూడదు. డామినేటెడ్ క్యారెక్టర్ టీచర్ అంటే టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే ఎక్కువ హోంవర్క్లు ఇవ్వడం, లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వచ్చు, బట్ దానికి తగ్గట్టు ఆ లెసన్కి తగ్గట్టు ఇవ్వాలి. ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్లు కూడా ఇవ్వకూడదు పిల్లవాడికి. అలాగే ఎప్పుడు కూడా నెట్వర్క్ యూజ్ చేసేయండి, ఇంటర్నెట్లో ఉన్నది తెచ్చేయండి, రాసుకుని వచ్చేయండి, ఇలాంటివి ఏమి చెప్పకూడదు. అలాగే సో కరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి, బోర్డు మీద ఉన్నది రాసుకుని రండి. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్, కన్వర్జెంట్ థింకింగ్, ఓపెన్ ఎండెడ్ అడగాలండి ఎప్పుడు, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్. ఎవరో నన్ను అడిగారు, మేడం అసలు క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? సో క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే మీరైతే ఏం చేస్తారు, ఈ సిచ్యువేషన్లో మీరు అంటే ఏం చేస్తారు, మీకు ఏమి ఇష్టం, ఎందుకు అలా జరిగింది, ఇలా జరిగితే ఏమవుతుంది, ఇలా జరుగుంటే బాగుండేదా. సో ఇలాగా పిల్లవాడిని ఆలోచింపజేసే అడిగే ప్రశ్నలు ఉంటాయి చూసారా. సో అవి ఏంటండి మనకి ఓపెన్ ఎండెడ్ అనమాట. ఓపెన్, వాడి మైండ్ని ఓపెన్ చేస్తూ థింక్ చేస్తూ చెప్పేవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సో క్లోజ్ ఎండెడ్ అంటే దానికి ఒకే ఆన్సర్ ఉంటుంది, ఎస్ ఆర్ నో, ఇలాంటి క్వశ్చన్స్. అవును టీచర్, లేదు టీచర్, అంతే, అక్కడికి అయిపోయింది. టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా రాసేయడం అంతే. వాడు ఓన్ క్రియేటివిటీ అనేది అక్కడ ఎక్కడ ఉండదు. సో అలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగకూడదు. ఎప్పుడైతే మనం క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతామో, సో అలాంటి క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేవి అడగకూడదు. ఎప్పుడైతే మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతామో పిల్లవాళ్ళలో డైవర్జెంట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. క్లోజ్డ్ వల్ల కన్వర్జెంట్ థింకింగ్ మాత్రమే ఉంటుంది. సో డైవర్జెంట్గా వాళ్ళు ఆలోచించాలంటే మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలి. సో రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడం, అలాగే కాంపిటీషన్స్ ఎక్కువగా రివార్డ్స్ ఇవ్వడం కూడా నెగిటివిటీ. సందర్భాన్ని అనుసరించి మాత్రమే రివార్డ్స్ ఇవ్వాలి, ప్రతిదానికి చాక్లెట్లు ఇచ్చేయడం. సో అదే పనిగా ఉంచితే కూడా వాడు పాడైపోతాడండి పిల్లవాడు. సో ఇది. సో దెన్ సోషల్ మెథడ్స్. సో లాస్ట్లో సైన్స్ డిస్కస్ చేస్తాను. సో మీరు సోషల్ వాళ్ళు కాకపోతే, పేపర్ టు సోషల్ వాళ్ళు కాకపోతే స్కిప్ చేసేసి లాస్ట్కి వెళ్ళిపోండి. ఇన్స్టిట్యూటివిజం అలాగే ఆటోనమీ ఆఫ్ ది స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సోషల్ సబ్జెక్టుకి సంబంధించి ప్రతి దాన్ని కూడా మీరు పిల్లవాళ్ళలో కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలి, జ్ఞానాన్ని నిర్మించే విధంగా ఉండాలి. మీరు ఒక ఫెసిలిటేటర్గా బిహేవ్ చేయాలి. ఫెసిలిటేటివ్ అట్మాస్ఫియర్ని మీరు మీ సోషల్ క్లాస్ రూమ్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఏంటి, ఫ్రీడమ్ టు లెర్న్ పార్టిసిపేషన్, వాడికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందులో అయినా సరే, సర్వీస్లో కావచ్చు, ఫీల్డ్ ట్రిప్స్లో కావచ్చు, వాటిల్లో వెళ్తున్నప్పుడు వాడికి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఫ్రీడమ్ ఇవ్వకుండా ఏదో వాటికి ఏదో తీసుకెళ్ళినట్లు అలా చేయకూడదు అనమాట. వాడిని ఫ్రీడమ్ ఇవ్వాలి. సో బర్డెన్ లేకుండా చదివే విధంగా చేయాలి. అలాగే కనెక్ట్ ది నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ది స్కూల్. బయట ఉన్న ఏదైతే సోషల్ అంటేనే మొత్తం బయట ఏమి ఉండదు, లోపల ఏంటి మొత్తం అంత సమాజంలో జరుగుతుంది చదువుతాం. సమాజంలో ఉన్నవి భౌగోళికంగా కావచ్చు, సమాజంలో ఉన్న పౌర వ్యవస్థల గురించి అన్నింటి గురించి చదువుతాం కదా. సో వీటన్నింటిని కనెక్ట్ చేసుకుంటూ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్ని కనెక్ట్ చేసుకుంటూ టీచింగ్ ఉండాలి. నో రోట్ లెర్నింగ్ చేయించకూడదు. రోట్ లెర్నింగ్ చేయించడం, మెమరైజేషన్ చేయించడం, ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ వర్డ్స్. వీటికి అసలు ప్రమోటేషన్ ఇవ్వకూడదు. నో రోట్ లెర్నింగ్, నో రోట్ మెమరైజేషన్, ఇవన్నిటికి అసలు స్థానం ఇవ్వకూడదు మీరు సోషల్లో. అలాగే ఎన్హాన్సింగ్ ద కరికులం సో దట్ ఈస్ గోస్ బిహైండ్ ది టెక్స్ట్ బుక్. సో ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే చెప్పకూడదండి, బిహైండ్ టెక్స్ట్ బుక్కి వెళ్ళాలి. టెక్స్ట్ బుక్ అవతల వెళ్ళి మీరు పాఠ్యాంశాన్ని బోధించాలి. అలాగే ద టీచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మస్ట్ అడాప్ట్ మెథడ్స్ దట్ హ్యాస్ క్రియేటివిటీ. సో సోషల్ టీచరు సోషల్ని టీచ్ చేస్తున్నప్పుడు క్రియేటివిటీ మెథడు, అసిస్టిక్ మెథడ్స్, ఇమాజినేషన్ మెథడ్స్ ఇవన్నీ యూజ్ చేయాలి. అలాగే డ్రామాటిజేషన్, సో డ్రామాటిజేషన్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, రోల్ ప్లే, ఈ మూడు కూడా పాజిటివ్ మెథడ్స్ అండి. రోల్ ప్లే చేయించడం పిల్లల చేత, అలాగే డ్రామా వేయించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయించడం, ఇవి మెథడ్స్ ద్వారా మీరు సోషల్ టీచింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ప్లోరింగ్ క్వశ్చనింగ్స్ వేయడం, పిల్లవాడిని క్వశ్చనింగ్ వేయడం, ఎక్స్ప్లోరింగ్కి ఎక్స్పీరియన్స్,
వాడి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని మీరు క్లాసెస్ చెప్పడం, అలాగే సోషల్ కల్చర్ అలాగే ఇంటర్ రిలేషన్ స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసే విధంగా మీ తరగతి గది బోధన అనేది ఉండాలి. అలాగే జెండర్ బయాస్ చూపించకూడదు. అబ్బాయిల వైపు లేకపోతే అమ్మాయిల వైపు నుంచి చెప్పకూడదు. జెండర్ సెన్సిటివ్గా ఉండాలి. ఆల్ కిడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు క్లాస్ బుక్ అనేది చెప్పాలి. అలాగే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని అయితే చెప్పాల్సి ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్ దెన్సెల్ఫ్ షుడ్ బి సీన్ హ్యాజ్ ఏ ఓపెనింగ్ అప్. సో ఎప్పుడు కూడా ఎంక్వైరీ బేస్డ్ మెథడ్లో సర్వేస్ చేస్తూ అబ్జర్వేషన్ మెథడ్లో పాఠ్యాంశ బోధన అయితే చేయాలి. సో అలాగే ముఖ్యంగా ఇవి చూడండి, మనకి ఇక్కడ నాన్ ప్రాజెక్టివ్ గ్రాఫిక్ ఎయిడ్స్ అని ఇవన్నీ మనకి యూజ్ అవుతాయండి. ఏంటి, ఒక సోషల్ టీచర్కి బాగా యూజ్ అయ్యేవి. వీటిని ఏమని పిలుస్తారంటే నాన్ ప్రాజెక్టివ్ గ్రాఫిక్ ఎయిడ్స్. ఒక్కొక్కసారి మీకు ఆప్షన్స్లో వస్తాయి. సో నాన్ ప్రాజెక్టివ్ గ్రాఫిక్ ఎయిడ్స్ ఏంటి అంటే మనకి పిక్చర్సు, గ్లోబు, న్యూస్ పేపరు, గ్రాఫు, చార్ట్, అలాగే మ్యాప్స్, మోడల్స్, పోస్టర్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఎయిడ్స్ అనమాట. ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఎయిడ్స్ అనేవి మనకి మూడు ఫిల్మ్స్, ఎల్సిడి ప్రొజెక్టర్స్. అంటే ఏంటంటే ప్రాజెక్టివ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ సహాయంతో నడిచేవి. ఎల్సిడీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఫిల్మ్స్, స్లైడ్స్, డిజిటల్ బోర్డ్ స్లైడ్స్, ఇవన్నీ ఈ 4 కూడా మనకి ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్టివ్ అంటే ఇంటర్నెట్ సహాయంతో డిజిటల్గా నడిచేవన్నమాట. సో వీటిని ఉపయోగించాలి క్లాస్ రూమ్లో. అలాగే గ్లోబ్స్, పిక్చర్స్, న్యూస్ పేపరే కదా సోషల్ అంటే, ఎకనామిక్స్ గురించి, పాలిటీ మొత్తం అంతా న్యూస్ పేపర్లోనే ఉంటుంది. గ్లోబ్ యూజ్ చేయాలి, మ్యాప్స్ యూజ్ చేయాలి, చార్ట్స్ యూజ్ చేయాలి, గ్రాఫ్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఏంటి, నాన్ ప్రొజెక్టివ్. వీటికి మనకి ఇంటర్నెట్ సహాయం అవసరం లేదు. ఆబ్జెక్ట్స్ మనం పట్టుకుంటాం, గ్లోబ్ కావచ్చు, పేపర్ కావచ్చు. కానీ వీటికి ఎల్సిడి స్లైడ్స్, ప్రొజెక్టర్స్కి మనకి ఏం కావాలి, ఇంటర్నెట్ కావాలి. కాబట్టి ఇవి ప్రొజెక్టివ్ గ్రాఫిక్ ఎయిడ్స్ అవుతాయి. సో అలాగే ఇక్కడ ప్రతి స్టేజ్లో కూడా పిల్లవాడికి కేవలం ఏది ఉంటే అదే చెప్పడం కదండి, ఒకదానితో ఒకటి లింక్ చేయాలి. హిస్టరీని ఎకనామిక్స్తో, అలాగే సోషియాలజీని, జియోగ్రఫీని, సైన్స్ని, ప్రతి బ్రాంచ్ని కూడా, బ్రాంచెస్ ఆఫ్ సోషల్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని ఒకదానితో ఒకటి లింక్ చేసి మీరు పాఠ్యాంశ బోధన చేయాలి. అలాగే ఇక్కడ డేటా అనేది మనకి 2 టైప్స్. ఒకటి ప్రైమరీ డేటా, అలాగే సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ టు ఒరిజినల్ ఫస్ట్ హ్యాండ్ రీసెర్చ్. సో ఏదైనా పిల్లవాడికి ఒక డిస్కషన్ గురించి, ఒక సర్వే గురించి, ఏదైనా ఒక టాపిక్, ఎగ్జాంపుల్గానే మీరు మీ సొసైటీలో, మీ పరిసరాల్లో ఉన్న జనాభాలో అసలు ఎంతమంది లిటరసీ పీపుల్ ఉన్నారు, ఉమెన్ ఎంత లిటరసీ రేట్ ఉంది, అలాగే మెన్కి సంబంధించి ఎంత లిటరసీ రేట్ ఉందో మీరు కలెక్ట్ చేసుకుంటారండి. అంటే ఫస్ట్ స్టార్టింగే పిల్లవాడు ఏం చేస్తాడు, దాని గురించి సర్వే చేస్తాడు, ఫోకస్ చేస్తాడు, ఏంటి గ్రూప్ డిస్కషన్ చేస్తాడు. నువ్వు ఉమెన్స్ తీసుకురా డేటా, నేను జెంట్స్ తీసుకొస్తాను, మెన్స్ది అని చెప్పి గ్రూప్ డిస్కషన్ చేస్తారు. తర్వాత దానికి సంబంధించి సర్వే మొదలు పెడతారు. వాళ్ళ పరిసరాల్లోకి వెళ్ళి, సో మీ ఇంట్లో ఎంతమంది చదువుకున్నారండి, అమ్మాయిలు ఎంతమంది చదువుకున్నారు, అబ్బాయిలు ఎంతమంది. సో ఇలా ఉంటుంది చూసి దీన్ని ప్రైమరీ డేటా అంటారు. సో సెకండరీ డేటా అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా న్యూస్ పేపర్లోను, ఇంటర్నెట్లోను సెర్చ్ చేసేసి రాసేస్తారు చూసారా, అక్కడ నుండి వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది సెకండరీ డేటా అవుతుంది అనమాట. డైరెక్ట్గా వెళ్ళి రీసెర్చ్ చేసి సర్వే చేసి అందుకుంటే అది ప్రైమరీ డేటా. అలా కాకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తెలుసుకుని ఆర్టికల్స్ ద్వారా, ఏమైనా రిపోర్ట్ల ద్వారా తెలుసుకుంటే అదేంటండి మనకి ప్రైమరీ లేదా సెకండరీ డేటా అనేది అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు మనకి సోషల్కి సంబంధించి. సో దాన్ని ఇప్పుడు సైన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం అండి. సైన్స్కి సంబంధించి డూ అండ్ డోంట్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి, సో డూ అంటే మనకి చేయవలసినవి, అలాగే డోంట్ అంటే చేయకూడదు. సో ఆల్రెడీ మనం సైకాలజీ డిస్కస్ చేస్తాం. సో సైన్స్ మెథడ్స్లో ఏ విధంగా డూ అండ్ డోంట్ ఉన్నవి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందు డూ చూడండి. డూ అనేది ఎలా ఉంటుందంటే కనెక్ట్ విత్ రియల్ లైఫ్ అండి. సో సైన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సైన్స్ సిచ్యువేషన్ బేస్డ్కి సంబంధించి ఏవైతే మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా మనం ఏం చేయాలండి, కనెక్ట్ చేసుకుంటూ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది చేయాలి. చేయాల్సి ఉంటుంది. అలాగే డెవలపింగ్ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ ల్యాబ్స్. సో సైన్స్ ల్యాబ్స్ని పిల్లలకి తీసుకువెళ్ళడం. సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా మనకి ప్రతి స్కూల్లో కూడా. సో సైన్స్ ల్యాబ్స్ యాక్టివిటీస్ చేయించడం, అలాగే సైన్స్ కార్నర్స్ని డెవలప్ చేయడం, సైన్స్కి సంబంధించి డిబేట్స్, ఎగ్జిబిషన్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్కి సంబంధించి కండక్ట్ చేయడం. సో సైన్స్ కార్నర్కి సంబంధించి అలాగే ఎక్వైర్ ప్రాసెస్కి
సైన్స్ సంబంధించి ప్రాసెస్ స్కిల్స్ని ఎక్వైర్ చేసేలా చేయడం, క్విక్ లిటరసీని డెవలప్ చేయడం, సో అనలైజ్ చేయించడం, సైన్స్కి సంబంధించి ఏవైతే మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో వాటిని అనలైజ్ చేయించడం, జనరలైజ్ చేయించడం, సైన్స్ ఎగ్జిబిషన్, ఆర్గనైజింగ్ సైన్స్ ఎగ్జిబిషను, సో అలాగే డిస్కషన్స్, యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైన్స్ టీచరు సైన్స్ క్లాస్ రూమ్లో చేయవలసినవి అనమాట. సైంటిఫిక్ లిటరసీ, సైంటిఫిక్ టర్మ్స్, సో అలాగే సైంటిస్టుల గురించి చెప్పడం. సో ఇవన్నీ కూడా మనం ఏంటి డూలోకి వస్తాయి, పాజిటివ్ టర్మ్స్. సో నెగిటివ్ టర్మ్స్ అంటే ఏంటి? సో డోంట్ చేయకూడదు. ఏంటంటే ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ మ్యాన్. సైన్స్కి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి ల్యాబ్స్ ద్వారా పిల్లలకి చేయించాలే కానీ డీటెయిల్ మ్యాన్లో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయకూడదు. అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, గివ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇన్స్ట్రక్ట్ చేయడం, ర్యాంకింగ్ కోసమే పాఠ్యాంశ బోధన చేయడం. రోట్ మెమరైజేషన్ అస్సలు ప్రమోట్ చేయకూడదండి. రోట్ మెమరైజేషన్, రోట్ లెర్నింగ్ అనేది అసలు ప్రమోట్ చేయకూడదు. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ సైన్స్లో అయితే అసలు అడగకూడదు. సైన్స్లో కాదు ఏ సబ్జెక్ట్లో అడగకూడదు, సైన్స్లో కూడా అడగకూడదు. పనిష్మెంట్స్ ఇవ్వడం. ల్యాబ్స్ అనేవి కేవలం పిల్లల యొక్క అటెండెన్స్ కోసమే ల్యాబ్స్ అన్నట్లుగా వాళ్ళని ల్యాబ్స్ని మనం చూడకూడదు అనమాట. అలాగే టెస్టర్స్ ఇంక్రీజ్ చేయడం, లెక్చర్స్ ఇవ్వడం, అలాగే ప్రాక్టీస్ చేయించడం, గైడ్స్ యూజ్ చేయమని చెప్పడం. ఇవన్నీ ఏంటండి ఒక నెగిటివ్ వర్డ్ అనమాట. సైన్స్ మెథడ్స్కి సంబంధించి నెగిటివ్ వర్డ్. సో సీటెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్ అనేవి మీకు మ్యాక్సిమం అన్ని పెడగాగిల్లో కూడా యూజ్ అవుతాయి. సో మీ సబ్జెక్ట్ని మీ కన్సర్న్ సబ్జెక్ట్ని బట్టి మీరు ఏం చేయాలి, మార్చుకుంటూ మీరు ఏంటంటే ఎగ్జామ్ని అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.